హ్యూస్టన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ చూసారా, మెన్ కూడా బస్ డ్రైవర్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ మెన్ కంటే ఉమెనే బాగా నడుపుతారు. లండన్ ఐ దగ్గరికి అయితే బస్ నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేదే లండన్ ఐ. అక్కడ కనిపిస్తుంది చూసారా లండన్ ఐ, అదే అన్నమాట లండన్ ఐ. దగ్గరికి వెళ్ళి మనము ఆ లండన్ ఐ లోపలికి వెళ్ళి అది ఎక్కుతాం అన్నమాట. ఇప్పుడు దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. అది చూడడానికి జైంట్ వీల్ లా ఉంది కానీ కాదు, చాలా బాగుంటది. దగ్గరికి వెళ్ళి చూద్దాము. రండి రండి వెళ్దాం. మనం లండన్ ఐ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకా కొన్ని క్షణాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే రివర్ క్రూయిజ్ మనం ఎక్కేది. ఇక్కడ కనిపించే సైకిల్స్ మొత్తం మనం రెంట్ తీసుకొని ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్కి రెంట్ తీసుకొని పే చేసి సో అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటది కదా శివ సైకిల్స్ లో పోయి చూస్తే. అంతే, ఒక మా శివ బ్యాటరీ ఒక 1 hour ఉంటుందా లేదా నాకు. థ్యాంక్స్ శివ. లవ్ యూ శివ. లవ్ యూ టూ బుజ్జి. లవ్ యూ టూ బుజ్జి. హ్యాండ్ బ్యాగ్ కూడా మోస్తున్నాడు. సైకిల్స్ స్టైల్స్ వాళ్ళు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. చాలా బాగుంటది సైకిల్లో. ఇట్లా ఫోజీ నాకు వద్దులే, బాగుంది మనం అట్లా వచ్చినాం. వావ్ వ్యూ అసలు. అది చూడు స్కైలో ఎంత పైకి ఎంత బాగుంది కదా లండన్. పైకి వెళ్తాం మనం ఇప్పుడు. మనం పైకి కూడా వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కటి జస్ట్ వాళ్ళు తీసుకువెళ్ళి ఒక పైన ఆపేస్తారు. ఆపేరు, తిరుగుతా ఉంటది అంతే. కానీ ఒక 30 minutes అయితే. అవునా, ఆపరంట ఫ్రెండ్స్. అక్కడ ఇట్లా తిరుగుతా ఉంటది. వీళ్ళు దింపి మళ్ళీ నెక్స్ట్ క్యాప్సూల్ లో దింపి నెక్స్ట్ వాళ్ళని ఎక్కిస్తారు. ఈ 32 క్యాప్సూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఒక్కొక్కటి ఏమో ఒక్కొక్క దాంట్లో ఎక్కుతాము. ఇప్పుడు బుక్ చేసుకునేది మనం ఇప్పుడు ఒకటి బుక్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఎక్కుతాము. అది మొత్తం ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయ్యి 360 degrees కిందకి రావడానికి 1/2 hour పడుతుంది. సో టోటల్ రైడ్ వచ్చేసి 1/2 hour అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా శివ. నేను కొన్ని నిమిషాల్లో కాదు 1 hourలో మనం ఇది ఎక్కబోతున్నాము. ఫస్ట్ అయితే మేము రివర్ క్రూయిజ్ చూపిస్తాను. ఆ లైన్లో నిలబడాలా మనం కూడా. మనం బుక్ చేసుకున్న టైంకి పోయి లైన్లో నిలబడాలి శివ. సో దిస్ బిగ్ క్యూ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదంతా ఈ జనాలు మొత్తము ఇక్కడ ఎక్కడానికే అనమాట లండన్ ఐ. లుక్ అట్ దిస్ గైస్. ఒకటి నేను నీట్గా చూపిస్తాను చూడండి. సో మనం ఒక దాంట్లో ఎక్కబోతున్నాం. ఇప్పుడు ఎక్కిన తర్వాత టాప్లో పోయి అది ఆగినప్పుడు మళ్ళీ కింద వ్యూ, పైనుంచి కింద వ్యూ మనం చూడొచ్చు అనమాట. ఐస్ క్రీమ్ ఉందా? ఐస్ క్రీమ్ మళ్ళీ తిందాం. ఇప్పుడైతే మనం రివర్ క్రూజ్కి వెళ్తున్నాము. రివర్ క్రూజ్ కి లైన్ ఇది. ఇప్పుడు లండన్ ఐ చాలా టైం పడుతుంది. లండన్ ఐ ఫస్ట్ రివర్ క్రూజ్ మేమైతే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక 45 minutes కదా రైడ్ శివ. 45 minutes, 15 minutes ముందర రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి కూడా మనం బుక్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ శివ. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆఫ్ కోర్స్. అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైం శివ, బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. No, you shouldn't say that. You have to say it's my responsibility, dear, అని చెప్పాలి. చెప్పు. అయినా రెస్పాన్సిబిలిటీ పొట్టి. చూడండి గైస్, అక్కడ మనం ఇప్పుడు అలా వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం అలో చేయరేమో. మనం 1/2 hour ముందు వస్తాం. అంటే అక్కడ లైన్ పెద్దగా ఉంది కదా లండన్. ఇది త్వరగా కంప్లీట్ చేసుకొని అక్కడ నిలబడ్డాం. త్వరగా అంటే మన టైంకి పంపిస్తారు వాళ్ళు. ఏం కదా ఇక్కడ తిరుగుతున్నాయి కదా, అది లండన్ ఐ. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే వెళ్తున్నాము రివర్ క్రూజ్ అన్నమాట. ఇది రివర్ క్రూజ్. సో అన్ని దగ్గరగానే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్సెస్ ఇవన్నీ. ఇందాక ఏమన్నావు శివ? హాయ్ గాయ్.
అతను టికెట్ స్కాన్ చేయించుకోవడానికి హాయ్ గాయస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే శివ కూడా హాయ్ గాయస్ అన్నాడు. ఫస్ట్ అయితే బాగుంది. వన్ ట్రిప్ కి ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ అసలు. వాళ్ళు చూడు అందరూ పిల్లలు ఎంత బాగున్నారు కదా. సో వన్ ట్రిప్ కి అయితే ఇంతమంది తీసుకెళ్తున్నారు వాళ్ళు. అరౌండ్ ఒక 50 మెంబర్స్. 50 అండ్ 200 మోర్ దెన్ 300 ఉంటారు. 300 ఓ మై గుడ్నెస్. లోపల ఉన్నారు కింద. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోవచ్చు అయితే ఇంకా. అదిగా ఆడి వరకు ఓ పిల్లలు ఫస్ట్ వచ్చారు. వీళ్ళ అంత స్కూల్ పిల్లలు వచ్చారు. అంత స్కూల్ పిల్లలు. సో వాళ్ళకి పిక్నిక్ ఏమో కదా. ఇక్కడ చూడు ఒకసారి కనిపిస్తుందా? ఇక్కడ ఊబర్ బోట్స్ కూడా ఉంటాయి. ఊబర్ మన క్యాబ్స్ ఉన్నట్టు ఊబర్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ అది చాలా చిన్నది ఫ్రెండ్స్. సో ఊబర్ అవసరం లేదు. మీరు ఎప్పుడైనా లండన్ వస్తే రివర్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. బట్ మ్యాక్స్ మెంబర్స్ అందరు గోగల్సే పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కువగా. వాళ్ళే పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోకూడదని మేము కూడా కొనుక్కొని మేము కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టైం లైఫ్ లో పుట్టినా నుంచి ఫస్ట్ టైం ఎక్కుతున్నాను బోట్ తెలుసా. సారీ. ఇట్లా పైకి వద్దాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్. ఇక్కడ చూడు శివ ఇదేనా స్టీరర్? ఏ శివ షెల్ వి స్టాండ్ అండ్ విజిట్? ఇక్కడ కూర్చుందామా? చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సీటింగ్. ఇది ఓపెన్ టాప్ పైన ఇదంతా సీటింగ్. ఇక్కడ అంతా సీటింగ్ ఓపెన్ టాప్ అన్నమాట. ఐమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ రైడ్ శివ. అదిగో ఇప్పుడు వాళ్ళలాగా మనం కూడా హాయ్ అని చెప్తున్నారు. పిల్లలే కదా వాళ్ళందరూ. చూడు ఎంత బాగున్నాయో. మనతో పాటు వెనకలో వచ్చిన లైన్ లో నిలబడిన పిల్లలు మొత్తం ఈ బోట్ లోనే ఎక్కారు విత్ ఆల్ చిల్డ్రన్. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కారు ఈ రైడ్ లో. ఆల్మోస్ట్ రైడ్ అంతా ఖచ్చితంగా ఫుల్ అవుతుంది. చాలా రష్గా ఉంది ఈరోజు, ఫ్రైడే కదా. శివ ఎండలో మాడిపోతున్నావా? బాగా సన్నిగా ఉంది అంటే ఇండియాలో ఉన్నావు, ఇంకా సన్నుకి నువ్వు ఇంకా ఉండలేవేమో. ఆ ఎండ ఇంత సుమ్మన్నది. ఇక్కడ డైరెక్ట్ మనము దగ్గరగా ఉంటాం కాబట్టి పోల్స్ డైరెక్ట్ గా హిట్ అవుతుంది అనమాట సన్ అయితే. అంత టెంపరేచర్ లేకపోయినా డైరెక్ట్ గా హిట్ అవుతుంది కాబట్టి వీఆర్ నియర్ టు పోల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ యాక్చువల్లీ. రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు ఎక్కేటప్పుడు ఇంత ఎక్సైట్ అయ్యానంటే బోట్ మూవ్ అయ్యేటప్పుడు ఇంకా చాలా ఎక్సైట్ అవుతాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సెల్ నీళ్ళల్లో పడేసి గట్టిగా పట్టుకో. సెల్ నేను ఎందుకు పడేసలేరా? different. This is the multicultural we are seeing here. ఫైనలీ నేనైతే కూర్చున్నాను ఇంకా అంతా కవర్ చేసి తిరిగి వాగి ఇక్కడ వీళ్ళందరినీ చూపించి. సన్నీగా ఉంది, సన్ స్క్రీన్ మర్చిపోయా. ఓ బాగా నిజంగా చాలా సన్నీగా ఉంది కదా. యాక్చువల్గా నేను కలలో కూడా అనుకోలేదు అనమాట. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా చలితో చచ్చిపోయి అసలు నేను యూకేలో ఉన్నాను ఈ రోజులో ఒక్కరోజన్నా వితౌట్ జాకెట్ తిరగగలుగుతాను ఫస్ట్ థింగ్. దట్ వాస్ ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. దట్ డే ఫైనల్లీ. యా దట్ డే ఫైనల్లీ. ఈరోజు అయితే అసలు ఒక్క చోట కూడా నేను జాకెట్ అయితే వేసుకోలేదు, అంత సన్నీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వావ్ నో వర్డ్స్. అసలు ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. చాలా సన్నీగా ఉంది. శివ నాకు సూర్యుడు ఇట్లా కొడుతున్నాడు. శివ సన్ సైడ్ కొడుతున్నాడు నాకు. శివ సన్ సైడ్ కొడుతున్నాడు నాకు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అవునా?
నువ్వు అట్లా కొట్టు. Side. అవునా, నువ్వు అట్లా కొట్టు. సైడ్ కొడుతున్నాను నాకు. నువ్వు కొట్టు రివర్స్ లో. సారీ సన్, ఐఎమ్ మ్యారీడ్. సారీ సన్, ఐఎమ్ మ్యారీడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఖర్చు ఆల్రెడీ వేసేసుకొని ఎస్, కూర్చున్నా. ఐఎమ్ రిజర్వ్డ్ అన్నమాట. సో నెక్స్ట్ జన్మలో సన్ నేను నీ దగ్గరకు వస్తాను. ఈ జన్మకి శివన్ పంపించావు కదా. ఇప్పుడు మోనికా సూర్యుని నేనే. ఇప్పుడు మోనికా సూర్యుని నేనే. అబ్బా ఆయన మోనిక సూర్యుడు అంట. లుక్ అట్ దిస్ బేబీ. హాయ్ హాయ్. కలుగుతారంటవా ఇలా? కలుగుతారంట. హాయ్ 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 అని చెప్పండి. హాయ్ ఏం చేస్తున్నావే? టూస్ అన్ని నేను బ్లాక్ అయిపోతానేమో అని ఇక్కడ కూడా రెడీ అవుతున్నావా? నో, నేను రెడీ అవ్వట్లేదు. సన్ స్క్రీన్ పట్టించుకుంటున్నాను. వద్దులే. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. హాయ్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ రివర్ క్రూయిజ్, ఏమేమి చూస్తాము అలా అని చెప్పేసి. సో బోట్ మూవ్ అయింది ఫ్రెండ్స్. లుక్ అట్ దిస్. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే. హాయ్. వావ్, చూడండి అక్కడ చూడండి. ఈ బిల్డింగ్స్ అని ఏంటి శివ? బిగ్ బ్యాన్. బిగ్ బ్యాన్. Look at this. This is the Big Ben. That is one of the bridge. శివ, మనం పోయినసారి అక్కడ నిలబడి ఫొటోస్ దిగాం కదా. అది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్. ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్. That is Palace of Westminster and the friends. Again we are heading to the Alright, now time for some waves. 3, 2, 1, okay, ready, try. It's much harder to get the waves, so let's let you guys. పైన ఉన్న వాళ్ళు హలో అని చెప్తున్నారు మాకు. It's a boarding hotel. It's London's first ever purpose-built luxury hotel. పైన బస్సెస్ వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ ఎంత బాగున్నాయి కదా. లుక్ అట్ ద వ్యూ, ఓవరాల్ వ్యూ. చూడండి వేవ్స్ ఎలా ఉన్నాయో. క్లియర్ స్కై అండ్ బిల్డింగ్స్. వావ్, అక్కడ చూడండి ప్లేన్ పోతుంది. ప్లేన్ ఇన్ ద క్లియర్ స్కై. శివ, అక్కడ భలే కనిపిస్తున్నాయి కదా. ఎంజాయింగ్. యా. కవించే ప్రేమిక. హౌ డు యు ఫీల్? I really feel no words to explain actually. తెలుగు. I'm London baby, you know. ఏదో వచ్చి ఇంగ్లీష్ లో బాగుతున్నాను, నువ్వు తెలుగు అంటున్నావు మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం లండన్ బ్రిడ్జ్ ఈ టవర్ వ్యూ చూడండి. ఈ వ్యూ లో మౌనిక ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎలా ఉంది శివ? ఎలా ఉంది శివ? ఆ? ఈ వ్యూ లో మౌనిక ఎలా ఉంది? అదిరిపోయింది. అడిగి మరి నేను చెప్పించుకుంటుంటాను, మీరేమనుకోవద్దని. అంతే, వీడియో తీసేటప్పుడు కనీసం నన్ను పొగుడతాడని నాకు ఒక హ్యాపీనెస్. లుక్ అట్ దోస్ బిల్డింగ్స్. They also found a very clever loophole. See, they never trademarked their company name, so technically ఆ షేప్ చూసావా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
just looking like a wow. This is one of the bridge. టోటల్ గా లండన్ లో చాలా బ్రిడ్జెస్, ఇక్కడైతే చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి కదా శివ. అన్ని ఒక్కొక్క బ్రిడ్జ్ కింద నుంచి మనం అయితే వెళ్తున్నాము. ఒక్కొక్క బ్రిడ్జ్ నుంచి ఆయన చూపిస్తున్నాడు. టవర్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్, అండ్ ఐ డోంట్ నో ద నేమ్స్ ఆఫ్ దీస్ బ్రిడ్జెస్. అవి వీడియో తీసుకోమంటే ఏమో మనకు కూడా తెలియదు. అందరు వీడియో తీసుకున్నారంటే అది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటది. తీసుకా లుక్ అట్ దోస్ కన్స్ట్రక్షన్స్ శివ. అవి తీసి చూపి. అవి అది వాళ్ళు వస్తున్నారు థేమ్స్ రాక్. ఎవరు వాళ్ళు? ఎవరు శివ వాళ్ళు? థేమ్స్ రాక్ అంటే థేమ్స్ అంటే ఇది రివర్. థేమ్స్ రాకెట్స్. ఓకే, ఇది థేమ్స్ కదా. సో అక్కడ కన్స్ట్రక్షన్స్ చూడండి ఫ్రెండ్స్. అసలు మళ్ళీ మనం ఇది చూడు. అసలు నాకు స్కై అంటే చాలా ఇష్టం అసలు. షర్ట్ అబ్బా. ఇది ఇంకొక బ్రిడ్జ్. ఇందులోంచి మనం ఇప్పుడు వచ్చాము. అక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ టవర్ బ్రిడ్జ్? అది టవర్ బ్రిడ్జ్ అన్నమాట. మాక్సిమం మీరు వీడియోస్ లో చూసింటారు, బట్ నేను డీటెయిల్ గా చూపిస్తున్నాను మళ్ళీ. అక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని షిప్స్. ఫ్రీ అయితే వెళ్దాం. టికెట్ తీసుకోవాలంటే నాకు ఇక్కడ ఎండలో కనిపించట్లేదు సరిగా వస్తుందో లేదో వీడియో ఫ్రెండ్స్. కానీ చూడండి చాలా అంటే చాలా లార్జెస్ట్ షిప్ అన్నమాట ఇది. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 1 డే పడుతుందేమో. బెల్ఫాస్ట్ అండి పైన. మళ్ళీ దీనికి టికెట్ ఉంటుందా శివ? అనుకోండి ఫ్రీ ఉండదు. బిల్డింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బిల్డింగ్స్ చూడండి ఫ్రెండ్స్. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. బిల్డింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసాం ది క్లోజెస్ట్ టు ది టవర్ బ్రిడ్జ్. ఇట్లది మొత్తం కింది పైన చూడండి ఫ్రెండ్స్, ఇదే టవర్ బ్రిడ్జ్. టూగా ఓపెన్ అవుతుంది చూడు, దాని కింద నుండి పోతాము. అవునా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్ అవుతుందా? ఇప్పుడు కాదు, యాక్చువల్ గా అయితే పెద్ద ఇక్కడ షిప్స్ వచ్చినప్పుడు కొన్ని టైమ్స్ లో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ ఓపెన్ అవుతుందంట. బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. అది అన్ని టైమ్స్ లో ఓపెన్ అవ్వదు, కొన్ని ఎప్పుడో కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉన్నాయి ఓపెనింగ్ కి. చూడండి ఫ్రెండ్స్, మనం లండన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చేసాము. మోస్ట్ ఫేమస్ లండన్ లో చాలా ఫేమస్ టవర్ బ్రిడ్జ్ అనేది. వావ్, చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంది కదా వ్యూ. అక్కడ లోపల కెప్టెన్ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాడా? దట్ హ్యాండ్సమ్ గాయ్. నేనా? నో, నాట్ యూ, దట్ గాయ్. హ్యాండ్సమ్ అంటే నేనే కదా. నువ్వు కూడా హ్యాండ్సమ్ అనుకొని బతకాలి ఇంకా మనం. మై గాడ్, వావ్. ఇప్పుడైతే బోట్ ఇలా తిప్పారు ఈ వ్యూలో. Look at this, friends.
ఇదైతే కింద మొత్తం Hey, క్యాంటీన్ thanks for your comment. ఇంకా వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు, మనకి టైం అయితే అయిపోయింది. ఇందాక మనం పైన కూర్చున్నాం కదా, ఇదంతా కింద అనమాట. యా బాయ్ బాయ్, థ్యాంక్ యూ. కింద క్యాంటీన్ ఉంది, చూపిస్తున్నాను నేను. మనం వచ్చాము. సో వీ కెన్ లీవ్ ఇంకా. బాయ్ బాయ్. Like and subscribe, guys.